ప్రస్తుతానికి బిగ్ బాస్ సీజన్ 8 అనేది కంప్లీట్గా వైల్డ్ కార్డుల చుట్టే గిర్రన్న తిరుగుతున్నట్టు అయిపోయింది అనమాట. ఏదో పడుచు పిల్లల మంచిగా లేడీస్ హాస్టల్ ముండల చక్కర్లు కొట్టినట్టు. ఎస్ కంప్లీట్ వైల్డ్ కార్డు చుట్టూ తిరుగుతుంది. వైల్డ్ కార్డులు ఎవరు వస్తారు అనే దానికంటే కూడా అఫ్కోర్స్ దాని మీద ఎలాగో ఎంతో కొంత క్యూరియాసిటీ అని ఉంటుంది, కానీ ఎవరు వస్తారనే దాంతో పాటు వచ్చాక ఎలా ఉంటుంది, ఏ పరిస్థితులు ఏర్పడతాయి, ఎవరెవరు టీం అవుతారో, ఎవరెవరు రచ్చకీడుస్తారో అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ వాళ్ళు లాస్ట్ సీజన్లో ఇది ఇంప్లిమెంట్ చేయాలని చాలా ట్రై చేశారు. 2.0 అని పెట్టి దానికి సరిగ్గా గ్రాండ్ లాంచ్ అని ఒక పెద్ద షో పెట్టి ఏమనుకున్నారు, కొత్త వర్సెస్ పాట అందరు కుమ్మేసుకుంటారేమో అనే ఫీలింగ్తో అయితే ఉన్నారు. బట్ లాస్ట్ సీజన్లో అది వర్కౌట్ అవ్వలేదు. అందరూ ఎవరి కాళ్ళు అట్లా కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా కాసేపు ఉండడం, కాసేపు కొట్టుకోవడం ఇలాగైతే ఉంది. బట్ ఈ సీజన్లో మాత్రం డెఫినెట్లీ బిగ్ బాస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా నాకు ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఈ సీజన్లో ఆల్రెడీ బీభత్సమైన టఫ్ గ్రూపులు ఏవయ్యాయి డౌట్ లేకుండా. పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్. వీళ్ళ జోలికి వెళ్తే కత్తం రా అక్కడే స్మాష్ అంతా తలకాయ లేచిపోతాయి అన్నట్టుగా అయితే ఏదో సినిమాల్లో రామరెడ్డి గారికి భయపడినట్టుగా అయితే ఆ రేంజ్లో భయపడుతున్నారు. 90s కిడ్స్కి రామరెడ్డి అంటే తెలుసు, లేటెస్ట్ కిడ్స్కి తెలుసా? కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. సో ఆ రేంజ్లో అయితే వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ హౌస్లో దద్దరిల్లిపోతుంది కాబట్టి అందరినీ భయపెడుతుంది కాబట్టి అందరు దూరంగా ఉంటుంది. బట్ ఈ కాంబినేషన్కి ఈ వీక్ మాత్రం ఖచ్చితంగా గండి పడేలా ఉంది. ఎట్లా గండి పడుతుంది? అటు సోనియా ఇటు పృథ్వీ ఇద్దరు డేంజర్ జోన్లోనే ఉన్నారు. మోస్ట్లీ సోనియాకే ఎక్కువ ఇంకా ఓటింగ్ చాలా లీస్ట్ ఉండడం వల్ల ఆమె వెళ్ళిపోయే ఛాన్సే ఉంది. కాబట్టి ఆమె వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? డౌట్ లేకుండా అటు పృథ్వీ కానీ నిఖిల్ కానీ వీళ్ళిద్దరికిద్దరు సోనియా దగ్గర ఏదో ఇద్దరు పనులలాగా ఇద్దరు పాలేరులాగే ఉన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు పాలేరులాగా అసలు నిఖిల్ చీఫ్ అని ఎవరికైనా అసలు గుర్తుందా? ఎవరికైనా అనిపిస్తుందా కనీసం ఆయన చీఫ్ అని? సోనియా చీఫ్ అయితే వీళ్ళిద్దరు ఆమె కింద పాలేరులాగే పనిచేస్తున్నారు తప్ప ఎటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు. సోనియా కాస్త హర్ట్ అయిందేమో అని ఈయనే ఊహించుకొని వెళ్ళి సారీ చెప్పుకోవడం, ఆ కాలు చేతులు పట్టుకొని బతిమలాడటం ఏంటో ఇదంతా చూడడానికి చాలా చిరాకేస్తుంది. సో నిఖిల్ లాంటి వీరమాస్ లెవెల్ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ఇలా చేస్తుంటే చూసే ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా అది బాధనే చేస్తుంది. కాబట్టి నిఖిల్ నామినేషన్స్లో లేకున్నా కూడా మామూలుగా ఏ సీజన్లో ఉన్నా ఏం జరుగుతుంది? ఎవరైతే నామినేషన్స్లో లేరో ఆ హై ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ వాళ్ళ కంటెస్టెంట్తో ఎవరైతే హౌస్లో ఫ్రెండ్లీగా ఉన్నారో వాళ్ళకి ఓట్లు గుద్దుతారు. బట్ ఈ సీజన్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు నిఖిల్ నామినేషన్స్లో లేకున్నా కూడా అటు సోనియాకి కానీ పృథ్వీకి కానీ నిఖిల్ సైడ్ నుంచి వచ్చే ఓట్స్ అస్సలు షిఫ్ట్ అవ్వట్లేదు. ఎంతో కొంత పృథ్వీకి కొంచెం పడుతున్నాయేమో తప్ప సోనియాకి అసలు 1% కూడా పడట్లేదు. కాబట్టి కంప్లీట్ బీభత్సమైన డేంజర్ జోన్లో ఉందన్నమాట. సోనియా డేంజర్ జోన్లో కంప్లీట్గా పడిపోయింది. సో ఈ దాంట్లో ఇలా ఉన్నప్పుడు పరిస్థితి ఏమవుతుంది? సోనియా బయటికి వెళ్ళిపోతుంది. సోనియా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అప్పుడు ఏమవుతుంది? అటు పృథ్వీ కానీ ఇటు పృథ్వీని ఎందుకులే పక్కన పెట్టేస్తే నిఖిల్ ఖచ్చితంగా ఒంటరోడ్ అయిపోతాడు. ఒంటరోడ్ అయిపోయినప్పుడు ఏం చేస్తాము? ఆయన గేములు ఆడటం మొదలు పెడతాడు. గేముల మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఏదైనా ఇష్యూ అవుతుంటే వెళ్ళి తన వాయిస్ వినిపించడం, ఆర్గ్యుమెంట్ సరిగ్గా పాయింట్స్తో పెట్టడం, ఇవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే ఆయనకి ఇంకా యావిగేషన్ లేదు కదా, మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి కానీ మరో విధంగా వేరే వైపు షిఫ్ట్ అవ్వడానికి వేరే స్కోప్ లేదు. ఎందుకంటే ఇంకెవరితోనో ఆ రేంజ్ బాండింగ్ అయితే ఉండదు. అంటే సోనియాతో బీభత్సమైన బాండింగ్ ఉంది, ఆమెతో ఏదో ఇట్లా మంచి క్లోజ్గా ఉండాలనే ఫీలింగ్ కాదు కదా, ఆమెతో కూడా స్ట్రాటజికల్ బాండింగే. ఎక్కడ సోనియా చాలా లాజికల్గా మాట్లాడుతూ నన్ను ఎక్కడ ఇరుకున పెడుతుంది, ఎక్కడ మాకు కన్నడ బ్యాచ్ అనే ఆ స్టాంప్ వేసి అందరినీ ఒక మూలకు నూకుద్ది అనే ఒక భయంతోనే సోనియాకి అంత ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ అంత లాజికల్ స్కిల్స్ చాలా బాగున్నాయి. కాబట్టి ఈ పిల్లతో ఫైట్ చేసే కంటే ఫ్రెండ్షిప్ చేసాడే నాయన, నేను హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేసి మంచిగా ఆమె దగ్గర ఒక పాలేరులాగా పడుంటా, అట్లయితే ఎక్కువ వారాలు ఉంటానేమో, ఎలాగో నాకు సీరియల్ పాపులారిటీ ఉంది కాబట్టి కాస్త ఉన్న రోజులు హ్యాపీగా ఉంటాలా, ఎన్ని వారాలు ఉంటాను డబ్బులు వస్తాయి కాబట్టి. అంతేగాని ఈ పిల్లతో పెట్టుకుంటే తొందరగా పోవడం ఏమో కానీ ఫస్ట్ పరువు పోయేలా ఉంది. తొందరగా పోవడం కంటే పరువు పోవడం చాలా ఎక్కువ కాస్ట్లీ కాబట్టి అంత కాస్ట్లీ మిస్టేక్ మనం ఎందుకు చేస్తాంలే అనుకున్నాడో ఏమో కానీ సోనియా దగ్గర ఖచ్చితంగా కంప్లీట్ పాలేరులాగా ఉంటున్నాడు అన్నమాట. ఇప్పుడు సోనియా ఈ వీక్ వెళ్ళిపోతే డౌట్ లేకుండా మనోడు ఫుల్ రైజ్ అవుతాడు. ఎప్పటికప్పుడు వేరే యావిగేషన్స్ లేనప్పుడు ఖచ్చితంగా వాయిస్ రైజ్ చేసి టాస్కులు బాగా ఆడి
టాస్క్లు ఎలాగో బాగా ఆడుతున్నాడు, అది వేరే విషయం. కానీ వాయిస్ బాగా రైజ్ చేసి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ఫీలింగ్ అయితే ఇస్తాడనమాట. ఎందుకంటే టాస్క్లు బాగా ఆడితే మాత్రమే కంటెస్టెంట్ స్ట్రాంగ్ అని పబ్లిక్లో ఓటింగ్ పెరగదు కదా. ఆర్గ్యుమెంటల్ కేపబిలిటీస్, లాజికల్ థింకింగ్ ఇవన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఆడియన్స్లో వాళ్ళ గురించి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే వచ్చేస్తుంది. సో ఆ ఇంప్రెషన్ కోసం ఖచ్చితంగా నిఖిల్ వర్కౌట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సోనియా ఎలిమినేషన్ తర్వాత. సో ఇప్పుడు సోనియా ఎలిమినేషన్ తర్వాత ఆబ్వియస్లీ మిగతా వాళ్ళందరూ ఆయనకు లైట్, ఎవరితోని క్లోజ్ ఉన్నా ఎవరితోని ఉన్నా కూడా పెద్ద ఫరక్ అయితే పడదు కాబట్టి అందరితోనూ బాగానే ఉంటారు. పైగా కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి, వైల్డ్ కార్డ్స్ 2 వారాలు వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి ఎక్కడ ఆల్రెడీ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడానికి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్తో వెళ్ళాలనుకోలేదు. మొన్న ఏదైతే క్లాన్ చేంజ్ అవుతున్న టైంలో అందరూ సీత క్లాన్లోనే ఉందాం అనుకున్నారు. సీత మీద ప్రేమతో కాదు కదా, నిఖిల్ మీద అసహ్యంతో, చచ్చి అమ్మ ఆ క్లాన్తో నాకెందుకురా బాబు అనే ఫీలింగ్తోనే అందరూ ఆ క్లాన్కి దూరంగా ఉందాం అనుకున్నారు. సో ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, కొత్త వాళ్ళని కూడా ఆబ్వియస్లీ వీళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి సీత క్లాన్లో వాళ్ళందరికీ కొత్త వాళ్ళతో కలిసిపోయి కొత్త వాళ్ళతో నిఖిల్ చేసేవన్నీ చెప్పి వాళ్ళు చెప్పకుండా కూడా కొత్త వాళ్ళకి ఎలాగో తెలుసు అనుకోండి. బట్ కొత్త వాళ్ళని సీత క్లాన్ వాళ్ళందరూ ఇట్లా అట్రాక్ట్ చేసుకొని చేస్తే అప్పుడేమవుతాడు, నిఖిల్ అప్పుడు యాక్చువల్ ఒంటరితనం అనేది స్టార్ట్ అవుతుంది. పాత వాళ్ళు దగ్గర తీయక కొత్త వాళ్ళు వచ్చి కొత్త వాళ్ళని కూడా వాళ్ళు మార్చుకొని వాళ్ళని డైవర్ట్ చేసుకొని కంప్లీట్ ఒంటరివాడు అయిపోతాడు. పృథ్వీ ఎలాగో ఉన్నా కూడా పృథ్వీ ఫ్రెండ్షిప్ కానీ పృథ్వీ రిలేషన్ కానీ పెద్ద ఫరక్ అయితే పడదు. ఆయన ఉన్నా లేకున్నా నిఖిల్కి పెద్ద ఫరక్ అయితే పడదు. నీకు సోనియా ఇంపార్టెంట్ కానీ పృథ్వీ ఇంపార్టెంట్ కానీ, ఎందుకంటే పృథ్వీకి ఆవేశం తప్ప ఆలోచన ఉండదు, ఇంకేమీ ఏదో టాస్క్లు ఆడమంటే బాగా ఆడతాడు, ఆవేశంగా వెళ్ళి కొట్టమంటే కొడతారు తప్ప ఆయన ఇంకా ఏమీ చేయలేడు అనమాట. కాబట్టి పృథ్వీకి అంత ఇంపార్టెన్స్ ఉండదు. కాబట్టి ఇప్పుడు నిఖిల్ ఏం చేస్తాడు, ఎక్కడ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పాత వాళ్ళు కూడా కొత్త వాళ్ళని మార్చేసి వాళ్ళ సైడ్ తిప్పేసుకుంటారో, నన్ను ఎక్కడ ఒంటరిగా చేస్తారనే భయంతో ఇప్పుడు సోనియా వెళ్ళిపోగానే మిగిలిన ఈ వారంలో ఆబ్వియస్లీ ఈ వారం కాకుండా నెక్స్ట్ వారం కూడా మిగిలింది కాబట్టి వైల్డ్ కార్డ్స్ రావడానికి, నెక్స్ట్ వారంలో ఆయన ఎంత కావాలంటే అంత వాళ్ళందరినీ మచ్చిక చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సోనియా ఎలాగో లేదు కాబట్టి అటు యష్మికి క్లోజ్ అవుతాడు, లేకపోతే నైనికకి ఎలాగో క్లోజ్ అయ్యాడు అనుకోని యష్మికి కానీ సీతక్ కానీ ఇంకా వాళ్ళ టీంలో ఉన్న ప్రేరణ కానీ నబీల్ కానీ ప్రతి ఒక్కరిని దగ్గర తీయడం మొదలు పెడతాడు. దగ్గర తీస్తే తద్వారా ఏమవుతుంది, పాత వాళ్ళందరూ ఒకటవుతారు. కొత్త వాళ్ళు వచ్చే టైంకి పాత వాళ్ళందరూ ఇట్లా జాయింట్గా ఉంటారు. మన స్పిరిట్ అనేది పోకూడదు. ఆల్రెడీ సీత క్లాన్ వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వాళ్ళ టీంలో నబీల్ని తీసేసినందుకు ఒరే బాబా మనం కొట్టుకొని సావడం కాదురా, వైల్డ్ కార్డ్స్ని కదా ఆపాల్సింది. వైల్డ్ కార్డ్స్ని ఆపాలంటే మన టీమ్స్లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పక్కన పెడితే ఎలా, మీ టీంలో మణికంఠని పక్కన పడేశారు, మా టీంలో నబీల్ని పక్కన పడేశారు, బాగా ఆడే వాళ్ళని తీసేస్తే టాస్క్లు ఎలా గెలుస్తాం రా బాబు. ఆ టాస్క్లు గెలవకపోతే కొత్త వాళ్ళకి మనం ఆహ్వానం పలికినట్టే ఉంటుంది. కాబట్టి అలా చేయకూడదని సీత టీం వాళ్ళు, సీత క్లాన్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అయితే ఉన్నారు. చాలా ఆ థింకింగ్ ప్రాసెస్ లెవెల్ అనేది ఆ క్లాన్ వాళ్ళకి చాలా బాగుంది అనిపించింది. అందుకే నేను రివ్యూలో కూడా నాది మెన్షన్ చేశాను. సో ఇప్పుడు సీతా క్లాన్ వాళ్ళ ఇష్యూ అలా ఉంది కాబట్టి, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అలా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేసినా కూడా ఇప్పుడు నిఖిల్ని ఎక్కడ దూరం చేసేస్తారో, కొత్త వాళ్ళని కూడా వీళ్ళలో కలుపుకొని నిఖిల్ని ఒంటరి చేస్తారేమో భయంతో నిఖిల్ ఇలాగే ఎక్కడ డామినేట్ చేస్తూ పోతాడేమో, కొత్త వాళ్ళని కంప్లీట్గా దగ్గర తీస్తారనే ఆ ఆలోచన ఉంటుంది. కాబట్టి నిఖిల్ ఇప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడతారు, వీళ్ళందరితో కలిసిపోతాడు. ఎలాగో సోనియా లేదు కాబట్టి వీళ్ళందరితో ఇన్ని రోజులు సోనియా ఉంది కాబట్టి వాళ్ళందరినీ దగ్గర తీయలేదేమో, సోనియా భయానికి ఏమంటుందో ఏమోరా నాయన అన్నట్టుగా. ఎందుకంటే తను ఆల్రెడీ మణికంఠన్ వీళ్ళ క్లాన్ నుంచి రీసెంట్గా డిస్క్వాలిఫై చేసేటప్పుడే మణికంఠన్ బదులు యష్మిన్ చేయాల్సింది అని మణికంఠన్ తీసేసాక అనిందంట. ఏంటో మరి ఏదో స్ట్రైట్గా అప్పటికప్పుడు అనేయచ్చుగా. అప్పటికప్పుడు అనేస్తే నిఖిల్ చెవుల్లో ఊదేస్తే మేబీ నిఖిల్ వినేవాడేమో, ఖచ్చితంగా వినేవాడు. యష్మినే పక్కన పడేస్తాం. కానీ యష్మిన్ పక్కన పెట్టేస్తే ఏమవుతుంది, ఆమె ఏమన్నా సైలెంట్గా ఉండే రకమా, మణికంఠలాగా ఇట్లా ఏదో ఒక మాట అనేసి సైడ్కి వెళ్ళిపోయే రకమా, రచ్చ లేపే కంటెస్టెంట్. కాబట్టి ఆ పిల్లతో నాకెందుకురా బాబు అంటూ చేతులు ఎత్తేసి సింపుల్గా మనకంటే అయితే ఈజీగా ఉంటుంది కదరా అన్నట్టుగా మణికంఠని పక్కన పెట్టేసినట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు కాబట్టి సోనియా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉండడం ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు ఈ వారం సోనియా వెళ్ళిపోతే నెక్స్ట్ వీక్ ఉన్న వాళ్ళు ఇంకా ఆబ్వియస్లీ లీస్ట్ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఆదిత్య ఓం గారికి, పృథ్వీకి, ఆదిత్య ఓం గారికి ఈ వీక్ ఓటింగ్ ఉంది. ఎందుకుంది,
ఆపరేషన్ సోనియా అనేది పర్ఫామ్ అవుతుంది కాబట్టి ఆయనకు బాగా ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ వీక్ సోనియా ఒకసారి వెళ్ళిపోయాక ఆదిత్య గారికి ఇంకెవరు ఓట్లేస్తారు? సో ఆయనకి ఆదిత్య ఓం గారు, పృథ్వీ వీళ్ళకి బాగా లీస్ట్ ఓటింగ్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే వచ్చేది చాలా వైల్డ్ కార్డ్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ చేత పర్ఫార్మెన్స్ బాలేని వాళ్ళని బయటకు పంపిస్తున్నా కూడా దేర్ ఆర్ ఛాన్సెస్ అన్నమాట. కాబట్టి అప్పుడు నిఖిల్ ఎలాగో బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు, తనకు ఓటింగ్ చాలా బాగుంది, బీభత్సంగా ఓటింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు నిఖిల్కి ఖచ్చితంగా సోనియా వెళ్ళిపోయాక తోడు కావాలి. ఆ తోడు ఎవరు అంటే పాత కంటెస్టెంట్సే తోడవుతారు, కొత్త వాళ్ళు ఎలాగో యాడ్ అవ్వరు కాబట్టి. సో ఇప్పుడు పాత వాళ్ళు తోడవుతే అప్పుడు పాత ప్లస్ కొత్త ఆ బిగ్ బాస్ ఏదైతే అనుకున్నాడో సీజన్ 7లో ఈ 2.0 లాంచ్ పెట్టి పాత కొత్త అనే వీళ్ళ మధ్య ఈ ఫైట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఆడియన్స్కి చూపించడానికి, వాళ్ళ నుంచి ఆ టీఆర్పీ లాక్కోవడానికి అదిరిపోతుందని అని వాళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో ఆ సీజన్లో అది ఫెయిల్ అయినా కూడా, ఖరాబ్ అయినా కూడా ఈ సీజన్లో మాత్రం అద్భుతంగా పండే అవకాశాలు ఉన్నట్టు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట మనం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఆ కొత్త పాత వర్సెస్ ఆ ఫైట్ అనేది ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి మనం వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. అవినాష్ గారు, ముక్కు అవినాష్ గారు ఆల్రెడీ మనకు వచ్చిన హర్యానా ఫ్రెండ్గా సీజన్లో ఉండి బీభత్సంగా రచరచలేపి ఆ టాస్కుల్లో కానీ ఆయన కామెడీ పరంగా యాక్చువల్లీ ఆయన కామెడీ పరంగానే బాగా తీసుకున్నారు, బట్ కామెడీ కంటే కూడా మిగతా ఎమోషన్స్ అనేవి బాగా బయటపడ్డాయి అనేవి. బట్ ఈసారి ఆయన బేసే కామెడీ కాబట్టి కామెడీని ఇంకా ఎక్కువ ఎలివేట్ చేస్తే ఏమైనా చేయగలుగుతారా? రెగ్యులర్ కంటెంట్ లాగా బేసిక్గా ఎంత కమెడియన్ అయినా ఏమైనా కూడా బిగ్ బాస్లోకి వచ్చాక సిచ్యుయేషన్స్ బట్టి ఖచ్చితంగా కోపం వస్తే కోపం, బాధ వస్తే బాధ, అన్నీ బయటపడాల్సిందే. సో సిచ్యువేషనల్గా బయటపడితే ఓకే. తర్వాత అవినాష్ గారు అండ్ హరితేజ మనం ఆల్రెడీ చెప్పుకున్న సీజన్ 1లో ఉన్న కంటెస్టెంట్స్, తను వచ్చినా కూడా డెఫినెట్ ఎంటర్టైన్మెంట్. రోహిణి గారు, ఈవిడ కూడా బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఈవిడకి ఏమీ లేకున్నా కూడా చాలా ఎర్లీ ఎలిమినేషన్ అయినా కూడా బిగ్ బాస్ బయటికి వెళ్ళాక అల్టిమేట్గా అది బిగ్ బాస్ కంటెస్టెంట్ రా అనే ఆ ట్యాగ్ని అల్టిమేట్గా విన్నర్స్ కూడా ఈమెకి దక్కినంత పాపులారిటీ విన్నర్స్కి కూడా తగ్గలేదు బయటికి వచ్చాక. సో అదనమాట. సో ఆవిడ వస్తే కూడా మంచి ఎంటర్టైన్మెంట్. అవినాష్, హరితేజ, రోహిణి ముగ్గురు ఎంటర్టైన్మెంట్ పరంగా, కామెడీ పరంగా అద్దరగొట్టే కంటెస్టెంట్లు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు మేబీ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లోనే చూసి వీళ్ళు ముగ్గురిని తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఎంటర్టైన్మెంట్ టాస్కులు ఎక్కువ పెట్టాలనే ఉద్దేశంతో. సో వీళ్ళు ముగ్గురితో పాటు లాస్ట్ సీజన్లో ఉన్న గౌతమ్ని ప్లస్ నైని పవన్ని, అసలు ఫస్ట్ వీక్ వెళ్ళిపోయిన అమ్మాయి, ఫస్ట్ వీక్ వెళ్ళిపోయినా కూడా చాలామంది అరే ఉంటే బాగుంటుంది అనే ఫీలింగే అందరికి అనిపించింది. ఆ అమ్మాయి ఎలిమినేషన్ టైంలో కూడా చాలామంది ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్న కంటెస్టెంట్సే కాకుండా బయట వాళ్ళు కూడా. ఆవిడ పెద్ద ఫేమస్ కాదు, ప్రీ ఎగ్జిస్టింగ్ పాపులారిటీ లేదు, ఏమీ లేదు, కానీ ఆవిడ ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా చాలా మందిని బాధ పెట్టిన మాట అయితే వాస్తవం. సో మొత్తానికైతే తను అలాంగ్ విత్ గౌతమ్ వీళ్ళిద్దరు లాస్ట్ సీజన్ నుంచి వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఉన్న పేర్లు అయితే ఇవి. వీళ్ళతో పాటు ఇంకొన్ని పేర్లు యాడ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా లైట్గా ఇక్కడ కూడా అలా తెలుస్తుంది. లాస్ట్ సీజన్ నుంచి టేస్టీ తేజ కానీ, శోభ కానీ, లేకపోతే ఇంకెవరు అంతకుముందు సీజన్లో యాంకర్ రవి కానీ ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏవి కంప్లీట్గా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ఖచ్చితంగా వచ్చే పేర్లు అయితే అవినాష్, హరితేజ గారు, రోహిణి గారు అండ్ వీళ్ళెవరు గౌతమ్, నైని పావని, వీళ్ళ పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. మిగతా ముగ్గురు యాంకర్ రవి గారు కానీ, శోభ కానీ, టేస్టీ తేజ కానీ వీళ్ళు వస్తే రావచ్చు, లేదా లాస్ట్ మినిట్ నెగోషియేషన్స్ అనమాట. వాళ్ళకి ఇచ్చిన ఏదైతే రెమ్యునరేషన్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళు దాన్ని ఒప్పుకుంటే మళ్ళీ దానికి ప్రాపర్గా ఏ ఫిట్టింగ్ పెట్టకుండా వచ్చేటట్టు ఉంటే ఓకే, లేకుంటే వాళ్ళు కూడా పక్కన పోయి ఇంకా కొత్త పేర్లు వచ్చే అవకాశం అయితే ఉంది. కొత్త పేర్లు ఇంక్లూడ్ అవుతాయి అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళు వైల్డ్ కార్డుల కోసం 12 టాస్క్లు ఆల్రెడీ పెడతాం అనుకొని 12 కాకుండా జస్ట్ 5 మాత్రమే పెట్టేసి 5లో 2 ఎవరు గెలవకపోగా అవి క్యాన్సిల్ అవ్వంగా 3 మాత్రమే ఉన్నాయి. సో 3 ద్వారా మన అనుకుంది ఏంటి, సో ఆల్రెడీ 3 మాత్రమే వీళ్ళు గెలవంగా 3 మాత్రమే ఆపగలిగారు వైల్డ్ కార్డులను. కాబట్టి 9 వైల్డ్ కార్డ్స్ వస్తారు అనే ఫీలింగే ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఆల్రెడీ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ అనేవి అయిపోయినాయి అని చెప్పాడు. కాకపోతే నెక్స్ట్ వీక్ అనేది ఉంది కదా, నెక్స్ట్ వీక్ ఏం చేస్తారు మరి? వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు వైల్డ్ కార్డ్స్కి సంబంధించిన టాస్క్లు ఆడిపియకుండా ఇంకేం చేస్తారు? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఏమో అయిపోయింది అంటున్నారు. మరి ఏ రకంగా నెక్స్ట్ వీక్ అంతా నడుపుతారు? నెక్స్ట్ వీక్ మండే నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఇక చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను మీకు ఊరికే చెప్పాను, జోక్ చేశాను, ఈ వీక్ కూడా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే మీరు ఏదో ఒక లాజిక్ చెప్పి టాస్క్లు కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆ స్కోప్ ఉంది కాబట్టి 9 మంది ఖాళీలు అక్కడ ఉన్నాయి కాబట్టి
3 టాస్కులు వీళ్ళు గెలిచారు 2 టీంలు కలిపి. 9 మంది ఇంకా ఉన్నారు కాబట్టి 9 మంది వీళ్ళకి దొరక్కపోతే వరస్ట్ కేసులో టాస్కులు పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. కన్ఫామ్డ్గా 9 మంది ఇక రావట్లేరు, అక్కడ ఒకరో ఇద్దరు మిస్ అయ్యే అవకాశం ఉంది, రెమ్యునరేషన్ చేంజెస్ అవి ఉంటే ఖచ్చితంగా ఆ అవకాశం కూడా ఉందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే బిగ్ బాస్ వాళ్ళ చేతిలో ఉన్న రాయి ఆయన ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకుంటాడు. ఆ రాయిని మంచిగా అందంగా చెక్కి శిల్పంలాగా తయారు చేసుకుంటాడా, లేకపోతే ఆ రాయికి ఇట్లా ఏదన్నా దారం కట్టే సప్పమని ఇట్లా చెట్ల మీద పిట్టల్ని కొట్టడమో జాంకాయలను కొట్టడమో చేసుకుంటాడా, ఆయన ఇష్టం అనమాట. ఓవరాల్గా చూసుకుంటే అది మీకు ఏమనిపించింది స్పెషల్ అనాలిసిస్ కింద కమెంట్ చేసి అయితే చెప్పండి. వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఎలా మారుతుందని మీరు అనుకుంటున్నారు? సోనియా ఈ వీక్ వెళ్ళిపోతే నిఖిల్ మారుతాడా లేదా కింద కమెంట్లు చేసి చెప్పండి. నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే దయచేసి లైకులు అయితే మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.